త్రిబుల్ ఎంబ్రాయిడరీస్ అండ్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బోటిక్స్ నడిపే వాళ్ళకి ఒక బెస్ట్ మెషిన్ ఉందంట. దాని విశేషాలు ఏంటి అండ్ దాంట్లో మనం ఏమేమి వర్క్ చేసుకోవచ్చు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. చలో. మనకి జస్ట్ మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు. సో దీనికోసం టైలరింగ్ వర్క్ రావాలా అని కూడా చాలా మంది డౌట్స్ పడుతున్నారు. అవి ఏమీ అవసరం లేదు. జస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ 4 ఆప్షన్లు ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ లో మనం పెన్ డ్రైవ్ లో ఉన్న డిజైన్ కాపీ చేసుకుని ఏదైతే డిజైన్ తీసుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళి దానికి కలర్ సైజెస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ X Y ఉంటుంది, సైజెస్ ఇచ్చుకుని థర్డ్ ఆప్షన్ లో ఏంటంటే కలర్స్ ఉంటుంది. సో మనకి 12 నీడిల్స్ ఉంటాయి. ఉంటాయి. సో మనకి శారీలో ఒక 3 to 5 కలర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 5 కలర్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవి నీడిల్ నెంబర్స్. సో మనం సెలెక్ట్ చేసేసుకుని ఇంకా ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ లోకి వెళ్ళి అక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడికి తీసుకువెళ్ళి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి జస్ట్ చూపించండి. ఇక్కడ రన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ లో వచ్చేస్తుంది. అవును మేడం. ఓకే, ఎంత టైం పడుతుందండి ఇది? ఇది మీకు ఇక్కడ టైం కూడా చూపిస్తుంది, స్టిచెస్ ని బట్టి ఉంటుంది మనకి. ఓకే, సో ఒక 30 స్టిచెస్ ఉన్నాయంటే మనకి 50 minutes లో డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఇది చాలా మంది, ఇప్పుడు ఉమెన్స్ చాలా మంది డౌట్ ఉంటుంది, ఎందుకంటే బ్లౌజెస్ కుట్టించాలన్నా కొనాలి అన్నా చాలా కాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ వర్క్, జస్ట్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 3,000 to 4,000 వరకు తీసుకుంటున్నారు. బికాస్ అది రేట్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే బ్లౌజెస్ కొనాలి లేదా కుట్టించుకోవాలని చాలా మంది వద్దులే లైట్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మెషిన్ తీసుకుంటే ఏమైనా బడ్జెట్ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయా? అవును మేడం, చాలా తక్కువ ఉంటాయి. స్టార్టింగ్ మనకి 500 to 600 లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మగ్గం వర్క్ లాగా కూడా కావాలి. ఇప్పుడు ఒకరు రెడీ చేయాలి అని అంటే మనకి 2 days పడుతుంది కదా, ఇందులో 1 day లోనే మనకి మగ్గం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 1 day కూడా కాదు, ఒక 4 hours లో కంప్లీట్ అయిపోతుంది. 4 hours లో మగ్గం బ్లౌజ్? అవును మేడం. ఓకే, బికాస్ ఇంకా చాలా టైం కన్స్యూమింగ్ కూడా ఉండదు, తొందరగా అయిపోతుంది. ఎవరన్నా ఇప్పుడు అర్జెంట్ గా ఉంది అన్నా కూడా చేసి ఇచ్చేయచ్చు. సో ఇందులో ఇంకా ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి మేడం? ఒకసారి చూపిస్తారా? ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫ్రేమ్ మనకి 20x32 ఫ్రేమ్ సైజ్. ఇందులో ఏంటంటే బ్యాక్ నెక్ ఆల్ ఓవర్ ఇంకా ఫ్రంట్ కూడా ఈ ఫ్రేమ్ లో వచ్చేస్తుంది. సెకండ్ టైం చేంజ్ చేసుకుంటే 2 hands కంప్లీట్ అవుతాయి. సో అలా నార్మల్ సింపుల్ బ్లౌజ్ అయితే మనం డైలీ ఒక 4 అయినా రన్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ 500 to 600 అని చెప్పేసి అన్నాం కదా ఒక బ్లౌజ్ కి, అలాంటివి అయితే మనం ఒక 4 రన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అంటే ఈ ఒక్క హ్యాండ్ ఇది కావాలి అంటే ఈ ఒకటేసారి మొత్తం 2 hands అయిపోతాయి దీంట్లో? అంటే ఒకటే హ్యాండ్ ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వేసుకున్న తర్వాత మనం పక్కకి జరుపుకుని దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 hour టైం పడుతుంది. 1 hour స్టిచెస్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఇంకా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయి మ్యామ్. ఇంకొక మిషన్ చూపిస్తాను మీకు. హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఒకసారి అవుతుందా లేకపోతే 2 hands? ఇది దీన్ని మనం డబుల్ హెడ్ అండ్ టైం సేవింగ్ మిషన్ కూడా అంటాం మ్యామ్. ఎట్లా అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఒక హెడ్ తో రన్ చేసుకుంటాం. హ్యాండ్స్ వచ్చేసరికి ఎట్ ఎ టైం 2 hands కి 2 heads కూడా కంప్లీట్ గా అదే మూవ్ అవుతూ ఉంటాయి. సో వెంటనే 2 hands కంప్లీట్ అయిపోతాయి. ఒకటే టైంలో 2 hands కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇది ఎట్లా వర్క్ అవుతుందండి? అంటే దీనికి ఎంత టైం కన్స్యూమ్ అవుతుంది దాంతో పోలిస్తే? ఆ మిషన్ లో వచ్చేసరికి ఏంటంటే ఒక హ్యాండ్ అయ్యేసరికి ఎల్బో హ్యాండ్ తీసుకుంటే 1 hour 2 hours ఒక హ్యాండ్ కి పడుతుంది. సెకండ్ టైం చేంజ్ చేసుకుంటే ఇంకొక 2 hours, ఇంకో 1 hour 4 hours. సో కానీ దీంట్లో ఏంటంటే ఒక 1 hour లోనే మనకి 2 hands కంప్లీట్ అయిపోతాయి. ఎట్ ఎ టైం 2 వర్కులు చేస్తూ ఉంటాయి. అవును. సరే, సో ఇంకొక మోడల్ చూపిస్తాను. సో మేడం అక్కడ మీరు అది చూపించారు, అది ఇంకా చాలా యూనిక్ గా ఉంది. సో దాంతో ఇది అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా దీనికి దానికి? ఎస్ మ్యామ్ ఉంది. ఇది వచ్చేసరికి ఫ్యూచర్ మోడల్. మనకి
డ్యూయల్ ఫ్రేమ్స్ వస్తాయి 20x32 ఫ్రేమ్ సైజ్ అండ్ 20x48. ఈ ఫ్రేమ్ లో ఏంటంటే మనకి సారీస్ కి ఇంకా చుడీదార్స్ కి కూడా ఈ ఫ్రేమ్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ చుడీదార్స్ కి ఓన్లీ పర్టికులర్ బ్లౌజెస్ కనే కాకుండా చుడీదార్స్ కి సారీస్ కి ఏమైనా వర్క్ ఉన్నా చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, అంటే ఈ దానికి టైం కన్జ్యూమింగ్ ఎంత పడుతుందండి? టైమ్స్ ఏమీ ఉంటుంది, కాకపోతే మనకి అందులో ఒక బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా ఒకేసారి ఫ్రేమ్ లోనే వచ్చేస్తుంది. మనకి 2 times చేంజ్ చేసుకుంటున్నాం కదా దీంట్లో మీటర్ పావు ఒక బ్లౌజ్ పీస్ అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా దీంట్లో కంప్లీట్ అయిపోతాయి. సారీస్ కి కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇది ఇంకా టైం సేవింగ్ అని చెప్పొచ్చు. బికాస్ చుడిదార్స్ కి అండ్ సారీస్ కి అంటే ఇంకా తొందరగా అయిపోతే అటు మ్యాన్ వర్క్ తక్కువ అయిపోతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెషిన్ లో అంటే బోటిక్స్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమంటారు. అండ్ అలాగే ఈ మెషిన్కి సంబంధించి ప్రైజెస్ అంటే డిఫర్ ఉంటాయా, ఎక్కువ తక్కువ అని అలా ఏమైనా ఉంటాయా దీనికి? మనకి ఇక్కడ మన త్రిబులార్లో అయితే 2,80,000 నుంచి 6 lakhs వరకు ఉన్నాయి మేడం. ఓకే, అవి మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి సంబంధించిన నంబర్ అయితే కింద ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే త్రిబులార్లో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఒక ఇండియన్ మెషిన్ ఉందంట. ఆ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. చలో. సో ఇది వచ్చేసి ఇండియన్ మెషిన్. అంటే మనకు ఏదైనా వస్తువు కానివ్వండి, ఏదన్నా మన కంట్రీలో చేసింది, మన ఇండియాలో చేసిందంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో ఎండి గారికి కూడా ఈ మెషిన్ అంటే చాలా స్పెషల్ అంట, త్రిబులార్కి సంబంధించిన ఎండి గారికి. అండ్ అలాగే ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి అనేది తనుష గారు చెప్తారు, తన మాటల్లోనే విందాం. సో ఇప్పుడాక చూపించినవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పేసి తెలిసిందే, కానీ ఇది మాత్రం మన ఇండియాలో చేశారంటే ఆబ్వియస్లీ సంథింగ్ యూనిక్ ఉండాల్సిందే. సో ఇది మరి ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి అండ్ అలాగే దాని క్వాలిటీకి దీని క్వాలిటీ డిఫరెన్స్ ఎలా ఉంటుందండి? క్వాలిటీలో ఏం డిఫరెంట్ ఉండదు మ్యామ్. ఓకే, ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఓన్ త్రిబులార్ ఎందుకు అంటే తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకోవాలి అని అంటే అది అమౌంట్ పరంగా పెట్టడానికి కూడా ఆలోచించి చిన్న మిషన్ తీసుకుంటున్నారు. సో అలా ఎవరైతే ఆలోచిస్తున్నారో చిన్న మిషన్ తీసుకునే రేట్లోనే మనకి ఈ మిషన్ అనేది త్రిబులార్ తీసుకురావడం జరిగింది. సో మన ఇండియన్ మేడ్ కాబట్టి మనకి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఫ్యూచర్లో కూడా మనకి ఇవే ఎక్కువ ఇండియాలోనే రెడీ చేయాలి అండ్ ఇండియన్ మేడ్ మిషన్సే మనం అందరం కూడా యూజ్ చేయాలి అని ఒక కారణంతో మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ మెషిన్స్ అనే కాకుండా ఓవరాల్ త్రిబులార్లో చాలా మంది కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచో కాల్ చేస్తూ ఉంటారు మీకు. మరి వాళ్ళకి సడన్గా ఎవరికో అవుట్ ఆఫ్ ఇప్పుడు ఏపీలో వరకు తీసుకున్నారు, అక్కడ వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీరు ఎలా తొందరగా దాన్ని కరెక్ట్ చేస్తారండి? అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ తీసుకున్న తర్వాత వీడియో కాల్ సపోర్ట్ అనేది ఉంటుందండి. 75% అయితే వీడియో కాల్లోనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తారు. ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే ఆపరేటింగ్ చేస్తున్నారో మీరు వాళ్ళ చేత కూడా అదే ఆపరేటింగ్ చేపిస్తాము. అది సాల్వ్ అయిపోయిందంటే హ్యాపీ. అది 1 year లో పాటు ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీ అందరు మీరు చేసేసుకోవచ్చు. అట్లా లేదు అది అవ్వలేదు వీడియో కాల్లో అంటే 48 hours లో అనేది మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. కాకపోతే ప్రతి 200 kilometers డిస్టెన్స్ లో మన టెక్నీషియన్ అనేది ఉంటారు. సో విత్ ఇన్ ఆ డేలో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి హెడ్ ఆఫీస్ కదా హైదరాబాద్ లో. మనకి విజయవాడ, ఇంకా కరీంనగర్, ఇంకా బెంగళూరు, చెన్నై, మైసూర్, సేలం, ఇవి ఇంకా నెక్స్ట్ మనకి గుంటూరులో కూడా కొత్తగా బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో వావ్, చాలా దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే హైదరాబాద్లో లేరో మనకి ఏపీలో కూడా చాలా ప్లేసెస్లో అయితే ఇది అవైలబుల్లో ఉంది. హైదరాబాద్కి రాలేరు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్లో ఎవరైనా కస్టమర్ చూపించాలి అనుకుంటున్నారు అనుకోండి, నేనే యాజ్ ఏ కస్టమర్గా వెళ్ళాను, మేడం నాకు ఇందులో ఏమేమి డిజైన్స్ వస్తాయి ఏంటంటే నేను టైలర్ ఖచ్చితంగా అడుగుతాను. సో వాళ్ళ టైలర్ అయినప్పుడు వాళ్ళ కస్టమర్స్కి ఎలా చూపించుకోవచ్చు, ఇందులో ఇన్ని డిజైన్స్ చేయొచ్చు అని? మనకి మేము మిషన్తో పాటు మీకు డిజైన్స్ కొన్ని ఇస్తాం మ్యామ్. సో ఆ డిజైన్స్తో పాటు మీకు క్యాటలాగ్ కూడా ఇస్తాము, అందులో కూడా మీరు చూపించుకోవచ్చు. అండ్ ఈ మిషన్లో వచ్చేసరికి ఎన్ని టైప్స్ వస్తాయి అనేది కూడా మేము ఇక్కడ వేసి కూడా చూపిస్తున్నాము. ఇక్కడ చాలా ఎన్ని టైప్స్ అంటే కచ్ వర్క్, కట్ వర్క్, ఇంకా మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా బోట్ నెక్, పాట్ నెక్, ప్యాచెస్ ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్లో వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇన్ని డిజైన్స్ వేసుకోవచ్చు మనం? అవును మేడం. ఓకే, సో అసలు ఏం డౌట్ లేకుండా మనకు ఒక ఇన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ కస్టమర్స్కి హ్యాపీగా చూపించుకోవచ్చు.
అండ్ అలాగే ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో బికాస్ టెక్నాలజీ పరంగా తెలిసినప్పటికీ కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి త్రిబుల్ వారు ట్రైనింగ్ ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారు, దానికి ఏమైనా కాస్ట్ ఏమైనా తీసుకుంటారు? లేదు మేడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ట్రైనింగ్ ఇస్తాము. ఇది 1 day లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఈజీ అన్నమాట. ఉంటాయి కదా ఈ 4 ఆప్షన్స్ అన్ని కూడా మనకి మిషన్ తీసుకున్న తర్వాత టెక్నీషియన్ వచ్చి మీకు ఫిట్టింగ్ చేసి డెమో ఇస్తారు. 1 day డెమోలో ఏంటంటే బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా వర్క్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్పింది వీడియో తీసుకుని ఆ వీడియో చూసుకుంటూ కూడా మనం ఫాలో అయిపోవచ్చు. ఓకే, మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్లలో చాలా మటుకి ఎక్కువగా అడిగే డౌట్స్ ఏముంటాయి అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అడుగుతారు. అంటే ఏమేమి డౌట్స్ ఎక్కువ అడుగుతారు మీకు? మనకి ఇందులో వచ్చేసరికి ఎన్ని ఫ్యాబ్రిక్స్ మీద వర్క్ వేసుకోవచ్చు అని అడుగుతారు. నెట్ క్లాత్ మీద కూడా మనం వర్క్ వేసుకోవచ్చు. నేను అదే అడుగు అనుకున్నా, అంటే నెట్ క్లాత్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయితే ఉండదు, మనం నార్మల్ సూది పెడితేనే అక్కడక్కడ తెగిపోతూ ఉంటుంది, ఇట్లా స్ప్లిట్ అవుతూ ఉంటుంది. మరి దీనిపైన అలా ప్రాబ్లం ఏం రాదా? ఓకే, అన్ని ఫ్యాబ్రిక్స్ పైన పనిచేస్తుంది. ఓకే, సో ఇంకేమేమి అడుగుతుంటా అంటే క్వాలిటీ పరంగా చాలా మందికి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి కానీ అన్ని వాళ్ళు అడగలేకపోతారు. ఇప్పుడు మెటీరియల్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది అంటే మ్యాన్ వర్క్ వర్క్ పదంగా? ఓకే, ఇది వచ్చేసరికి మన దగ్గర మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మ్యామ్. మెటీరియల్ కూడా వావ్. మిషన్ తీసుకున్న తర్వాత చాలా మంది కస్టమర్లు వీటికి సంబంధించిన థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి, క్లాత్ కూడా ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఇట్లా కూడా ఉంటారు కదా. బికాస్ వాళ్ళకి డబుల్ బడ్జెట్ అవుతుంది, అంటే తీసుకున్న దానికి మళ్ళీ ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేయాల్సి వస్తుంది. కానీ మన హోల్సేల్ రేట్ లోనే మనకి ఈ మెటీరియల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే మెటీరియల్ ఉంటుందో అవి ఒకసారి చూపిస్తా. ఇది వచ్చేసరికి విస్కోస్ అండి, 100% ప్యూర్ సిల్క్ థ్రెడ్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఓన్లీ 35 రూపీస్ పడుతుంది మనకి. నార్మల్ థ్రెడ్సే చాలా రేట్ చెప్తారండి, 25-30 అని చెప్తారు. సో కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంది బికాస్ అది మెషిన్ పరంగా చాలా స్ట్రాంగ్, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఈ ఒక్క థ్రెడ్ ఒక్క బ్లౌజ్ కి కంప్లీట్ కాదు, మనకి ఒక 4-5 డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్కటి 4-5 బ్లౌజెస్ వేసుకోవచ్చు. సో నైస్. అంటే ఇది చాలా మట్టుకి తెలిసినప్పటికీ త్రిబుల్ అనే దాని గురించి తెలిసినప్పటికీ, ఎందుకంటే ఇంకోసారి చాలా డౌట్స్ ఉండిపోయినాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈరోజు మనం క్లారిఫై చేసేద్దాం. బికాస్ ట్రైనింగ్ మీరే ఇస్తారు, దీనికి సంబంధించిన మెటీరియల్ మీరే ఇస్తారు, దాని మాన్యువల్ కూడా మీరే ఇస్తారు. అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది అని చెప్పేసి విన్నాను, మీరు ఫోటో ఫ్రేమ్స్లలో కూడా థ్రెడ్ వర్క్తో చేస్తారు, దేవుళ్ళవి కానివ్వండి, ఏదైనా మ్యారేజ్కి సంబంధించిన నేమ్స్ ప్లేటింగ్స్ కానివ్వండి అవన్నీ చేసిస్తారని చెప్పేసి విన్నాను, నిజమేనా? ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి. సో ఇదొక డిజైన్ అమ్మవారిది, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే థ్రెడ్ వర్క్ అంటే నాకే నమ్మాలనిపించట్లేదు, అంత. ఇక్కడ మనకి సిల్క్ థ్రెడ్ తోటి ఎట్లా అంటే స్కిన్ కలర్ అండ్ బ్లాక్ వైట్ కూడా వాడాము. ఈ ఎల్లో వచ్చేసరికి జరీ వాడాము, ఇట్లా జరీ ఉంటుంది, ఎల్లో షేడ్ వాడాము. మిగతాదంతా కూడా కుందన్స్ అటాచ్ చేసాము. సో మీరు ఇది అవుటర్ వర్క్ ఏదైతే ఉందో అది మీరు చేశారు మళ్ళీ. వావ్, చాలా బాగుందండి. అంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సెట్ అనమాట. సపోజ్ ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే ఏమి ఇవ్వాలి యూనిక్గా అంటే గివ్ దిస్, మీకు ఇది కూడా చేసుకోవచ్చు. దీని మెటీరియల్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు అండ్ ఇది ఎలా చేయాలో కూడా చెప్తారు. సో ఇంకోటి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం. ఇది వచ్చేసరికి ఈ జరీ వాడాము, మధ్యలో వైట్ కలర్ థ్రెడ్ సిల్క్ వాడాము. దీని మెటీరియల్ ఏది వాడతారు అంటే ఆ క్లాత్ లాగైతే లేదు, దీనికి ఏ మెటీరియల్ వాడతారు? మనకి వచ్చేసరికి ఇట్లా ఫోటో ఎంబ్రాయిడరీకి ఈ మెటీరియల్ ఉంటుంది. మనకి క్లాత్ మీద కూడా వస్తుంది, బట్ మనకి లుక్ రావాలి అని అంటే ఇట్లా వాడితే సరిపోతుంది. దీంట్లో మనకి వచ్చేసరికి ఏంటంటే కలర్స్ కూడా ఉంటాయి, వైట్ కలర్, బ్లూ కలర్, బ్లాక్. ఓకే, ఇది గణపతి కూడా. సో ఇది కూడా ఫ్రేమ్ కట్టిస్తే లుక్ వస్తుంది. వావ్, మనకి కింద మగ్గం వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్క్ని మనం కింద మెషిన్స్లో ఎలా అయితే చేసుకుంటామో, ఎవరైతే కుట్టు మెషిన్లో కొనుక్కోవాలనుకుంటున్నారో టైలర్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మెషిన్స్ అయితే ఉన్నాయి. ఈ మెషిన్స్ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ మెషిన్స్లో అంటే డిఫరెన్స్ ఏంటంటే కొంచెం యూనిక్గానే ఉన్నాయి, అంటే ఏంటి ఇది హై క్వాలిటీ మెషిన్స్ అండి. దీని స్పీడ్ వచ్చేసరికి 3700 స్పీడ్ ఉంటుంది, స్మూత్గా కూడా ఫినిషింగ్ ఉంటుంది. 3000 అంటే చాలా తొందరగా అయిపోతుంది. అవును మేడం, అవును. సో బొటిక్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఓకే, సో దీని మెటీరియల్ కి సంబంధించి మనకు కావాలనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు మేడం. ఇంకా మనకి ఏమైనా మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే కనుక మెటీరియల్స్ కి కూడా మేము నెంబర్స్ ఇస్తాము, మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ కూడా చేస్తాము. ఓకే, సో దీంతో పాటు మనకి ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ టైప్ లో ఏమేమి ఇస్తారు? ఈ మిషన్ తో పాటు స్టెబిలైజర్ కూడా ఇస్తున్నాం మేడం, మనకి ఒకటి ఫ్రీగా కూడా ఇస్తాం అనమాట. ఈ మిషన్ కి
సంబంధించిన స్టెప్లైజర్ కూడా ఇస్తాం మేడం. ఓకే, స్టెప్లైజర్ అయితే ఫ్రీ. అవును మేడం. ఓకే, సో మీకు మెటీరియల్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ నిజం చెప్పాలంటే చాలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి మనం ఈ మెషిన్ కొనుక్కుంటే స్టెప్లైజర్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, జస్ట్ కమ్ అండ్ టేక్. సో తనుజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ చాలా ఓపికతోని ఉన్న ప్రతి ఒక్క మెషిన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన ఇండియాలో చేసిన ఈ RRR మెషిన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇక్కడైతే మనకి మీరు కూడా ఒకసారి బయట కూడా కంపేర్ చేయండి. మన RRRలో అయితే బెస్ట్ ప్రైస్కే మిషన్స్ అనేది సేల్ చేస్తున్నాం. అండ్ సర్వీస్ మెయిన్ చూడండి. సర్వీస్ అయితే మేము ఎలాంటి వాళ్ళకైనా సరే మిషన్ తీసుకున్న తర్వాత సర్వీస్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా సీజన్లో మీకు రన్ చేసుకుంటారు కదా, అలాంటి టైంలో మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే వెంటనే సర్వీస్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా ఇది కూడా ఒకసారి చూసుకోండి. మన RRRలో అయితే మీకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా మటుకు కంపెనీస్లలో మెషిన్ ఇచ్చేసామా, మా పని అయిపోయింది, మేము ఫోన్లో లేపము అట్లానే ఉంటారు నిజం చెప్పాలంటే. కానీ వీళ్ళు ఇక్కడ 24/7 వాళ్ళు మీకు సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు తీసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెషిన్కి సంబంధించి ఏమేమైతే మెటీరియల్ కావాలో దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ వర్క్, క్లాత్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన చిన్న చిన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు మీకు హోల్సేల్ రేట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే బోటిక్ నడుపుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది కావాలి, మాకు ఇండియాలో కావాలనుకుంటే ఇది, లేదా అది కావాలనుకుంటే అది, మీకు 2 టైప్ ఆఫ్ మెషిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే ఒకసారి కాల్ చేసేసేయండి. మీకు అది ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు కాల్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.